కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ విజయవాడ క్యాంపస్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో మొదటి విడతగా నిర్వహించిన కేఎల్ మార్ట్ 2024 పరీక్ష ఫలితాలలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బాచుపల్లి క్యాంపస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులను చదవడం ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. మెరుగైన విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో మౌలిక వసతులు పరిశోధన కేంద్రాలను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ విజయవాడ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే తుది విడత ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను కూడా మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ప్రవేశ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ఉద్యోగాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీతక్క పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారి భద్రత, స్వయం శక్తి వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్టు చెప్పారు. కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి కోనేరు కాంచనలత మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులను చేసే విధంగా తమ విద్యా విధానం ఉంటుందని, విద్యార్థులు ఆశించిన విధంగా వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తగనో అమ్మగనో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తాము. విష్ ఆల్ ది బెస్ట్. Sitaka Garu displays, and we are very happy that actually she has visited our campus, and being this is a 43 years old campus, and started as an engineering campus in 1980, and it was taken a journey of 43 years and produced almost 60,000 alma mater all over the world, and they're taking the workforce all over everywhere, nook and corner of the world, and proving to the best of its kind. The world students are the brand ambassadors of this campus, and this is particularly a research oriented, skill oriented, placement oriented environment that is placed in this campus. We've been Sitaka Garu, Honorable Minister of Telangana, and our BC sir, Principal, and Srinivas Garu, and all other dignitaries and staff, my dear students, a very good morning. I am very glad to be present in this occasion of our scholarship announcements. And first of all, I want to tell you a few words about Sitaka Garu. Sitaka Garu ante Telanganalo తెలియని వాళ్ళు ఉండరు. ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో మనకి ఒక బ్రాండ్, ఉమెన్ బ్రాండ్, యాజ్ ఎ ఫైర్ బ్రాండ్ షీ ఈజ్. మన 45 years అచీవ్మెంట్స్ మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఉమెన్ ఎంపవర్మెంట్లో సీతక్క గారు నేమ్ అంత పాపులర్. ఒక ఇన్స్పిరేషన్. లేడీ అంటే ఇంత అచీవ్ చేయగలదా అంటే, వైట్ కాలర్ జాబ్స్లో అచీవ్ చేయటం ఈ టెక్నాలజీ సినారియోలో ఇట్ ఈస్ నార్మల్. బట్ సీతక్క గారు పడే ఫస్ట్ నుంచి ఆవిడ లైఫ్లో పడిన ప్రాబ్లమ్స్, ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనం కష్టపడింది కానీ మనం అచీవ్ చేసింది కానీ చాలా తక్కువ అనుకోవచ్చు. ఈరోజు ఆవిడ మన దగ్గర మనందరి మధ్యలో ఇలా ఉండటం మనందరికీ ఎంతో హ్యాపీగా ఉండింది. ఈరోజు ఆవిడ మన స్కాలర్షిప్ అనౌన్స్మెంట్స్ ఆవిడ ప్రజెంట్ చేయబోతున్నారు మీ అందరికీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, బికాజ్ she has a very busy schedule and she wants to leave. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా రోజుల నుంచి కేఎల్ యూనివర్సిటీ నుంచి మేడం సెక్రటరీ గారు
శ్రీమతి కాంతలక్ష్మి గారు నన్ను ఈ 100 crores ఏదైతే స్కాలర్షిప్ ఉందో పిల్లలకు ఆ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి రమ్మన్నారు. నేను కొంచెం బిజీ షెడ్యూల్ తోటి రాలేకపోయినా సారీ చెప్తూ, ఏదేమైనా ఒక మంచి ఆలోచనతోటి దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీ విద్యాలయాలు యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని మరియు అనేక మంది పేద విద్యార్థులకు అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి పిల్లలందరికీ కూడా ప్లేస్మెంట్స్ ఇస్తూ మంచి యూనివర్సిటీగా వారు ఎదుగుతున్నందుకు వారిని ప్రప్రథమంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లల జీవితాలలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యతో పాటు విజ్ఞానము అదేవిధంగా విలువలు నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున్నటువంటి సంస్కృతి చూస్తే హైదరాబాద్లో గతం నుంచి ఒక ఆనవాయితీలకు కనిపిస్తుంది. చాలా క్లబ్బులు పబ్బులు పెరిగినాయి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గుక్క ఇట్లా క్లబ్ల సంస్కృతి మీద కూడా మరి దాన్ని తగ్గించాలి, పూర్తిగా నిషేధించాలన్నటువంటి లక్ష్యంగా అడుగులేస్తున్నారు. యువతను మేము ఒకటే కోరుతున్నాము, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు ఆకాంక్షలు అదేవిధంగా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు టార్గెట్ రీచ్ కావాలంటే మరి మన యొక్క మనసును అదేవిధంగా విద్యాలయాల్లో ఉన్నప్పుడు బయటికి పోకుండా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. ఈ దేశ నిర్మాతలు మీరు కాబట్టి విద్యార్థులందరూ కూడా రేపటి మన మానవ వనరులు, ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలంటే కాబట్టి విద్యాలయాలలో జరిగేటువంటి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటు. ఈ యొక్క యూనివర్సిటీ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకు ఇంకో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడము అదేవిధంగా ఇక్కడ చదువుకున్న తర్వాత ఉట్టిగా ఇలా అంటే పంపించకుండా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ఒక దారి కూడా చూపుతున్నారు. అది చాలా మంచి పరిణామము. వారిని ఇంకా అంటే వేలాది మంది విద్యార్థులు